అంతంది ఇంతంది అందులో ఉంది తాను కాదంది వీడియోల రూపంలో సుద్దపోసు మాటలు చెప్పింది. తీయని మాటలతో అభిమానులు తెలుగు ప్రజల చెవిల్లో లొట్టపీసు పోలు పెట్టే ప్రయత్నం చేసింది. చివరికి అడ్డంగా బుక్ అయింది. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే హేమ కృష్ణవేణిగా మారి రేవ్ పార్టీలో చిందేసినట్టుగా తేల్చారు. బెంగళూరులో పూర్తిగా కృష్ణవేణిలా మారిన నటి హేమ రేవ్ పార్టీలో కృష్ణవేణి పేరుతో డ్రగ్స్ తీసుకుని దుంకులాడిన హేమ ఫోటోలు బయటకొచ్చిన తప్పుడు వీడియోలతో బుకాయించే యత్నం. అడ్డంగా బుక్ అవడంతో అబ్బా హేమ ఏమి డ్రామా అనుకుంటున్న జనం. బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్లో టాలీవుడ్ నటి హేమ యాక్టింగ్ కమల్ హాసన్ ను మించిపోయింది. ఈమె నటనా కౌశల్యానికి ఆస్కార్ అవార్డులే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవ్ పార్టీలో తాను లేనంటూ ఎన్నెన్ని శుద్ధపూస మాటలు, ఎన్నెన్ని మహానటి ముచ్చట్లు చెప్పింది. చివరకు రేవ్ పార్టీలో ఉన్నది హేమే అని తేలడంతో అభిమానులు తెలుగు జనం ముందు అడ్డంగా బుక్ అయింది. హేమ యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇప్పుడు జనాలంతా మహానటులకే మహానటి, మస్తు షేడ్స్ ఉన్నాయంటూ హేమను తెగ పొగిడేస్తున్నారు. చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిలా మారినట్లు హైదరాబాద్ కు చెందిన నటి హేమ బెంగళూరు వెళ్లాక కృష్ణవేణిలా మారింది. అవును, బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పేరు మార్చుకుని పాల్గొంది. తన పేరు బయటికి రాకుండా హేమ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆమె కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీలో మందేసి చిందేసినట్లు కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. బెంగళూరు నగర శివారులోని జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ నెల 20న సన్ రైజ్ టు సన్సెట్ పేరుతో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు, టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఈ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ ఒక వీడియోను రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నానని మేనేజ్ చేసేందుకు తెగ ట్రై చేసింది. ఆ తరువాత బెంగళూరు పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న ఫోటోను బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. హేమ విడుదల చేసిన వీడియోలో ఉన్న డ్రెస్, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో సేమ్ డ్రెస్ ఉండటంతో వైరల్ గా మారింది. అయినా గాని హేమ ఎక్కడా తగ్గలేదు. తన డ్రామా కంటిన్యూ చేసింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరు పోలీసులు హేమ ఫోటో రిలీజ్ చేసిన తెలుగు అభిమానులను ఆమె మరోసారి నమ్మించే ప్రయత్నం చేసింది. రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని, తాను ఇంట్లోనే ఉన్నానంటూ కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోను నటి హేమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్ లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు. అయితే నటి హేమ నిజంగా హైదరాబాద్ లో ఉన్నారా లేక అబద్ధాలు చెబుతున్నారా అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది 10 టీవీ. ఫోన్లో కాంటాక్ట్ చేసిన 10 టీవీ రిపోర్టర్తోనూ అదే దబాయింపు కంటిన్యూ చేసింది. కావాలంటే వీడియో కాల్ చేసుకోవాలంటూ కలరింగ్ ఇచ్చింది. 2 రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ నమ్మబలికింది. నేను వీడియో కాల్ చేయమన్నానుగా మిమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసింది అనుకో, మీరు ఇంక నన్ను క్వశ్చన్లు అడగరు, ఫోన్ చేయడం మానేస్తారు. నిన్న కాదు మేడం, ఈ రోజు కాదు, నిన్న కాదు, ఈ రోజు కాదు. నిన్న ఇక్కడే ఉన్నాను, మొన్న ఇక్కడే ఉన్నాను, ఈ వేళ కూడా ఇక్కడే ఉన్నాను. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని చెప్పేందుకు చాలా ప్రయత్నించిన నటి హేమకు బెంగళూరు పోలీసుల రిపోర్ట్ పెద్ద ఝలక్గా మారింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నదని తేల్చారు. అంతేకాదు ఆమె పేరు మార్చుకుని కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైందని వెల్లడించారు. ఇక హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ కేసులో విచారణకు రావాలని హేమకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు హేమ బెంగళూరు వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్ కూడా లభించాయి. ఈ నెల 18న ఇండిగో విమానంలో హేమ మధ్యాహ్నం 1:55 శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు పయనమైనట్లు తేలింది. హేమతో పాటు కాంతి, రాజశేఖర్ అనే వ్యక్తులు కూడా బెంగళూరుకు వెళ్లినట్లు స్పష్టమైంది. మొత్తానికి తాను సాంప్రదాయని, శుద్ధపూసని, సుప్పిని అని చెప్పేందుకు తెగ ట్రై చేసిన హేమ
రేవ్ పార్టీలో పాల్గొందని అధికారికంగా తెలిసిపోయింది. అబద్ధాలు, బుకాయింపు, దబాయింపుతో కూడిన వీడియోలతో జనాన్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేసిన హేమపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.